వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏపీ రాజకీయాల్లో ఈ నిర్ణయం పెను సంచలనాలను క్రియేట్ చేయబోతుంది. ఏపీ రాజకీయాలపై వస్తున్న వార్తలకి షర్మిల ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఇక ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్లో షర్మిల తాను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనని కరాఖండిగా చెప్పినట్లు తెలుసు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక షర్మిల కొడుకు పెళ్లి ఫిబ్రవరిలో జరగనుంది. ఇక వీఐపీలందరినీ షర్మిల పెళ్లికి పిలుస్తున్నారు. తన సోదరుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కూడా పిలవనున్నారు. ఈ రోజు తల్లి విజయమ్మతో కలిసి తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి షర్మిల వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఇడుపులపాయకు వచ్చిన షర్మిల మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లనున్నారు. అక్కడ నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకోనున్నారు. కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను సోదరుడికి అందజేయనున్నట్టు తెలుస్తుంది. అనంతరం సాయంత్రం విజయవాడ నుంచి షర్మిల ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నట్టు సమాచారం. షర్మిల కుమారుడు రాజారెడ్డికి వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15వ తేదీన అట్లూరి ప్రియాతో కుమారుడి వివాహం నిశ్చయమంటూ షర్మిల స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనవరి 18వ తేదీన వీరి నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగానే మంగళవారం కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతోటి కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ను షర్మిల సందర్శించారు. తొలి ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచి తండ్రి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేది మీరు సమర్థిస్తే ఎస్ అని, సమర్థించుకుంటే నో అని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.